మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం దశమి తిథి మృగశిర నక్షత్రం సోమవారం. దశమి తిథి ఉన్న రోజున సోమవారం కలిసి వస్తే అది విశేషమైన రోజు. వినాయకుడి అనుగ్రహం ఉన్నట్టయితే గనక ప్రతి పనిలోనూ విఘ్నాలు తొలగిపోతాయి. అందుకే ఈ రోజు మనమంతా ఓం గం గణపతే నమః అని జపిద్దాం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వమంత విజ్ఞానం పిడికిట్లో ఇమిడిపోయింది. చేతుల్లో ఉండే సెల్ ఫోన్లో ప్రపంచాన్నే చూడవచ్చు. అయితే ప్రతిదానికి కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగానే మంచి చెడు రెండూ ఉంటాయి. అలాగే ఏనుగును మనం గజరాజు అంటే కాదు, మృగం అనేవాళ్ళు ఉంటారు. వాస్తును కొందరు నమ్ముతారు. గుండ్రని భూమికి వాస్తు ఏంటి అనేవారు సైతం ఉంటారు. అష్టవసువుల నుండి వాస్తు అనేది పుట్టుకొచ్చిందనే విషయం మనకు తెలిసిందే. చాతుర్వర్ణాల్లో ఏ వర్ణం వారు ఎక్కడ నివసించాలి, ఏ దిశకు తల ఉంచి నిద్రించాలి, ఇంట్లో ఏ దిశలో వంటిల్లు, పూజగది, పడగది ఉండాలి, ఇవన్నీ వాస్తు ప్రకారం నిర్ణయించబడతాయి. వాటిని ఉల్లంఘిస్తే దుష్ఫలితాల్ని అనుభవించక తప్పదు. పూర్వం కౌరవ పాండవులు విడిపోయి ఒక భవన నిర్మాణాన్ని తలపెట్టారు. అప్పుడు వాస్తు సృష్టికర్త అయిన విశ్వకర్మను సంప్రదించారు. ఆ సందర్భంలోనే ఇంద్రప్రస్థ భవన నిర్మాణం జరిగింది. ద్వారక కూడా వాస్తుశాస్త్ర రీత్యానే నిర్మించబడింది. దీన్ని బట్టే వాస్తు యుగ యుగాల నుండి ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. నిర్మాణంలో ఎటువంటి నియమాల్ని పాటించాలి, ఏ నియమాల్ని పాటించకపోతే ఎటువంటి దుష్ఫలితాలను ఎదుర్కోక తప్పదు అనే అంశాలు మనకు పూర్వం నుండే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొందరు ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నారు. మన పెద్దలు అన్నింటినీ మన శ్రేయస్సు కోసమే ఏర్పాటు చేశారు. కానీ అది గ్రహించని కొందరు ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ, ప్రతిదాన్ని ఉల్లంఘిస్తూ తప్పులు చేస్తున్నారు. ప్రపంచంలో ఏమీ తెలియని అజ్ఞానులు ఉంటారు. అన్నీ తెలిసినట్టుగా నటిస్తూ చలామణి అవుతూ విలాసాల్ని అనుభవించేవారు ఉంటారు. అలాగే ఈ రెండు రకాల ప్రజల్ని చూస్తూ ముందుకు సాగేవారు ఉంటారు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయాన్నే పారిజాత పుష్పాలతో గాని, బిల్వ దళాలతో గాని, ఉమ్మెత్త పూలతో గాని శివలింగాన్ని పూజించాలి. ఇవేవి అందుబాటులో లేనట్టయితే బియ్యాన్ని చేతుల్లో పట్టుకుని సంకల్పాన్ని మననం చేసుకుని ఆ బియ్యాన్ని గంగాజలంతో వదిలితే సంకల్పం నెరవేరుతుంది. అయితే కొందరు సోమవారం శివుణ్ణే ఎందుకు పూజించాలి, మంగళవారం ఆంజనేయ స్వామి వారినే ఎందుకు పూజించాలి అని ప్రశ్నిస్తుంటారు. ఇవన్నీ మన పెద్దలు ఏర్పాటు చేసిన ఆచారం. దాన్ని ప్రశ్నించడం తగదు. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి ఆవరణలో తులసి మొక్కను ఎక్కడ ఉంచాలనే సందేహం కొందరికి కలుగుతూ ఉంటుంది. నిజానికి తులసి మొక్కను ఎక్కడైనా ఉంచవచ్చు. కాకపోతే గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే చోటున మాత్రమే ఉంచాలి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. శత్రుబాధల నుండి విముక్తి కలిగేందుకు ఈరోజు సాయంత్రం శివాలయాన్ని గాని, వీరభద్రాలయాన్ని గాని, కాలభైరవాలయాన్ని గాని దర్శించుకుని నువ్వుల నూనెతో 2 దీపాల్ని వెలిగించి పూజించి ఆలయ ప్రాంగణంలో గాని, ఇంట్లో గాని కాలభైరవాష్టకాన్ని పఠించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతోంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనం ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము.
అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషమున్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవ్వరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.